హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. బుజ్జి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. భైరవ నడిపే బుజ్జి గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అసలేంటి ఈ బుజ్జి కాన్సెప్ట్? ఇది భైరవకు ఎలా ఉపయోగపడుతుంది? ఎంటైర్ మూవీలో దీని రోల్ ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటి వంటి విషయాలను ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. కలియుగాంతంలో విష్ణువు కల్కిగా ఓ బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. ఆయన తన వాహనమైన అశ్వంపై, అదేనండి గుర్రంపై, ప్రతి గ్రామానికి తిరుగుతూ దోపిడీ దొంగలుగా మారిన వారిని చంపి ధర్మాన్ని రక్షిస్తుంటాడు. ఈ పురాతన కథ ఇన్స్పిరేషన్గా భైరవ బుజ్జి పాత్రలు పుట్టాయి. బుజ్జి బుజ్జి అంటున్నాం, కానీ అదేంటో చెప్పలేదు కదా. రోబో సినిమా చూశారా? అందులో చిట్టి రజనీకాంత్కి ఎంతలో ఉపయోగపడుతుంది. తర్వాత విలన్ రెడ్ చిప్ పెట్టి దాని మైండ్ని ఖరాబ్ చేస్తాడు, అదంతా వేరే విషయం అనుకోండి. చిట్టిలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. టాలీవుడ్, పాన్ ఇండియా, గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కల్కి 2898 AD. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూవీలో ప్రభాస్కి ఒక మంచి ఫ్రెండ్ ఉంది, అదే బుజ్జి అనే పెద్ద కారు. చిట్టిలాగే బుజ్జిలో కూడా ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒక విపత్తు నుంచి ప్రభాస్కి అన్ని వేళలా సహాయపడేందుకు బుజ్జి ఉంటుందట. చాలా చూశానులేండి ఇలాంటి మూవీస్ అనుకుంటున్నారా? అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే. బుజ్జే ఓ విపత్తును తీసుకొస్తుందట. ఆ సమయంలో ప్రభాస్ అలియాస్ భైరవకు బుజ్జిని కాపాడుకోవడం ఒక టాస్క్ అయితే, మరోవైపు విపత్తు నుంచి తనను తాను కాపాడుకోవడం మరో టాస్క్. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన భైరవ బుజ్జి ఇంట్రడక్షన్ సమయంలో ప్రభాస్ ఒక మాట అన్నాడు, గుర్తుందా? బుజ్జి బ్రెయిన్ కన్నా నాకు బాడీ ఇష్టం, ఎందుకంటే బుజ్జి బ్రెయిన్ నా బుర్ర తినేస్తుందని. అంటే ఏ రేంజ్లో బుజ్జిని డిజైన్ చేశారో అర్థమవుతోంది. క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిన టైంలో ప్రభాస్ ఏం చేస్తాడనేది థియేటర్లలో చూడాల్సిందే. కార్ల సెపరేట్ పార్టులతో బుజ్జి బాడీని తయారు చేశారు. ఈ కారు కోసం నాగ్ అశ్విన్ టీం ఏకంగా 7 కోట్లు ఖర్చు పెట్టింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని మహీంద్రా జయం ఆటోమోటివ్ టీం బుజ్జిని డిజైన్ చేసింది. బుజ్జి స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బుజ్జి బరువు 6 టన్నులు కాగా టైర్ రిమ్ సైజ్ 34.5 ఇంచెస్, పొడవు 6075 మిల్లీమీటర్లు, వెడల్పు 3380 మిల్లీమీటర్లు, ఎత్తు 2186 మిల్లీమీటర్లు, పవర్ 94 కిలోవాట్స్, బ్యాటరీ 47 కిలోవాట్ పర్ అవర్, టార్క్ 9800 నానోమీటర్స్. మొత్తంగా ఈ స్పెషల్ కారు కోసం ఇంజనీర్లు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. కారు పార్ట్లన్నీ బిగించడానికే 30 గంటలు పట్టిందంటే ఎంత స్పెషల్ ఫీచర్లతో డిజైన్ చేశారో అనేది అర్థం చేసుకోవచ్చు. బుజ్జి 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 మాటలను హీరోయిన్ కీర్తి సురేష్తో పలికించారు. ఆ కారుతో సినిమాలో ప్రభాస్ కెమిస్ట్రీ భలేగా ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో 2 హీరోయిన్లు ఉన్న ఫన్ అయితే బుజ్జితోనే అని చెబుతున్నారు. సినిమాలో బుజ్జికి సంబంధించి చాలా ప్రత్యేకతలు కూడా ఉంటాయట. కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో గ్రాండ్ గా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ అశ్విన్ అండ్ ప్రభాస్ టీం బుజ్జితో కలిసి దేశమంతా తిరిగేందుకు రెడీ అవుతోంది. భైరవ బుజ్జి టాలీవుడ్ హిస్టరీలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బిగ్ బి, అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించనున్నాడు. మహాభారతంతో మొదలై క్రీస్తు శకం 2898లో ఈ కథ ముగుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? కల్కి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.